కాకినాడ జిల్లా పిఠాపురంలో అర్ధరాత్రి మహిళపై కత్తులతో దుండగులు దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఆసుపత్రి నుండి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి మహిళను దుండగులు వెంబడించి కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పిఠాపురం సీతయ్య గారి తోట శివారు నరసింగాపురం రోడ్డులో ఈ ఘటన జరిగింది. పిఠాపురంలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా ఇంటికి వెళుతున్న ఓ మహిళపై హత్యాయత్నం జరిగింది. విధులు ముగించుకుని రాత్రివేళ ఇంటికి వెళుతున్న మహిళపై హత్యాయత్నం జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. పిఠాపురం సామర్లకోట రోడ్డులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అల్లం సునీత రాత్రి విధులు ముగించుకుని హైవే మార్గం నుండి స్కూటీపై ఇంటికి బయలుదేరింది. ఆమె సీతయ్య గారి తోట మీదుగా వస్తుండగా ఇద్దరు వ్యక్తులు వెంబడించి కత్తులతో దాడి చేసినట్లు చెప్తున్నారు. దాడిలో సునీత శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ సునీత గట్టిగా అరవడంతో దుండగులు పరారయ్యారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆలస్యం చేయకుండా సునీతను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సునీత ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హత్యాయత్నం ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.